సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ప్రపంచ వాణిజ్యానికి అవరోధంగా మారిన అమెరికా చైనా వాణిజ్య పోరుకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు సౌత్ కొరియాలో ఏషియన్ సమావేశం సందర్భంగా అక్కడ బుసాన్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ జింపింగ్ ఇద్దరి మధ్య కూడా కొన్ని ట్రేడ్కి సంబంధించిన కొంత వెసులుబాటు, కొన్ని షరతులతో కూడిన ఒప్పందాలు కుదిరినాయి. అంటే పూర్తిగా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు సమస్య పోయిందంటే సమస్య పోలేదు. దీన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసేందుకు ఇద్దరు అధ్యక్షులు కూడా అంగీకరించారు. నిజానికి ఇప్పుడు నవంబర్ 1వ తేదీ నుంచి చైనాపై అమెరికా విధించిన 57% టారిఫ్లు అమల్లోకి వస్తాయి. ఆ టారిఫ్లను 10% తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు అంగీకరించారు. అదేవిధంగా ఇప్పుడు చైనా వైపు నుంచి చూస్తే రేర్ ఎర్త్ మెటీరియల్స్పై ఇప్పుడు విధించిన రిస్ట్రిక్షన్స్ను కూడా వాళ్ళు ఒక ఏడాది పాటు సడలించడానికి అంగీకరించారు. అంటే ఈ ఒప్పందం అనేది కేవలం ఒక ఏడాది పాటు ఇద్దరికి కూడా ఇబ్బందికరంగా పరిణమించింది ఈ వాణిజ్య పోరు అనేది. అందుకనే ఒక రకంగా కొంత రిట్రీట్ కావడానికి రెండు దేశాలు ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న అక్కడ బుసాన్లో చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో కొన్ని షరతులతో కూడిన రాజీ కుదిరింది. అందులో ప్రధానంగా ఏంటంటే చైనా దిగుమతులపై గతంలో విధించిన 57% టారిఫ్ను 10% తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. అంటే ఇప్పుడు 47% మాత్రమే టారిఫ్లు విధిస్తారు. అంటే ఇప్పుడు ఇండియాపై విధించిన 50% టారిఫ్లతో పోలిస్తే ఇప్పుడు చైనాపై కొంత తక్కువగా టారిఫ్ను విధించినట్టు, ఒక 3%. ఏడాది పాటు పరస్పర టారిఫ్ల విధింపును కూడా వాయిదా వేసుకున్నాయి రెండు దేశాలు. అట్లాగే రేర్ ఎర్త్ మెటీరియల్స్కి సంబంధించిన నియంత్రణ కూడా ఆపటానికి చైనా ఒప్పుకుంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ అమెరికా టెక్నాలజీ, అమెరికా డిఫెన్స్ పరిశ్రమని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు వీటిపైన రిస్ట్రిక్షన్స్ వలన చాలా ఇబ్బంది ఏర్పడింది. అందుకని అమెరికా పరిశ్రమల నుంచి కూడా ఒత్తిడి ఉంది, అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. అందుకనే వీటి విషయంలో కొంత చైనా సడలింపించింది. అటువైపునేమో కొంత టారిఫ్లు తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. ఇప్పుడు ఇంతకీ ఈ 2018లో మొదలైన ఈ ట్రేడ్ వార్కి ప్రధాన కారణం ఏంటంటే చైనా అమెరికా నుంచి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని దొంగిలిస్తుంది. అంతేకాకుండా కంపెనీల నుంచి బలవంతంగా చెయ్యి మెలిపెట్టి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అట్లాగే వాణిజ్యంలో కూడా తమకు అనుకూలంగా కాకుండా కొన్ని పద్ధతులు, అంటే వాణిజ్యపరమైన కొన్ని అడ్డదావలు తొక్కుతుందనే ఉద్దేశంతో అమెరికా చైనా మీద ఆంక్షలు విధించింది. అయితే చైనా కూడా ఏమీ తగ్గలేదు. చైనా తాను కూడా అమెరికాపై 145% టారిఫ్లు, అమెరికా ఉత్పత్తులపై 145% టారిఫ్లు విధించింది. అమెరికా విధించిన 120% కంటే ఇది చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు రెండు దేశాలకు కూడా ఒక కంపల్షన్స్ తోటి ఇప్పుడు రాజీ కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అమెరికాకి కంపల్షన్స్ ఏంటంటే ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్స్ లేనిదే అక్కడ పరిశ్రమకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాగే ఇప్పుడు అమెరికా చైనా నుంచి దిగుమతి అయ్యే చౌక ఉత్పత్తులకి కారణంగా ఇప్పుడు అక్కడ టారిఫ్ పెంచడం కారణంగా అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చైనా ఉత్పత్తులు బాగా వాడటం అమెరికాలో పెరిగింది కాబట్టి వినియోగదారులకి ఇబ్బంది అవుతుంది. కొన్ని చైనా వస్తువులను వాడే ఇండస్ట్రీస్కి కూడా ఇబ్బంది అవుతుంది. దీంతో అక్కడ కూడా ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు చైనాకి పెద్ద ఎత్తున సోయా, జొన్నలు ఇట్లాంటి ఉత్పత్తులు అమెరికా రైతులు ఎగుమతి చేస్తారు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో సోయా కొనుగోలుదారుల్లో అతిపెద్ద కొనుగోలుదారు చైనా. అంటే దానికి సంబంధించిన కొన్ని లెక్కలు చూద్దాం. అంటే ప్రపంచంలో మొత్తం 400 మిలియన్ టన్నుల నుంచి 425 మిలియన్ టన్నుల వరకు సోయా సాగు చేస్తారు. దీంట్లో 21 మిలియన్ టన్నులు చైనాలో ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు చైనాలో పెద్ద ఎత్తున పంది మాంసం తింటారు. ఆ పంది మాంసానికి సంబంధించిన పెద్ద పెద్ద ఫారాలు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే 477 మిలియన్ల పందుల్ని అక్కడ పెంచుతారనేది ఒక లెక్క.
అంటే వీటి కోసం ఇప్పుడు 100 మిలియన్ టన్నుల సోయా అవసరమవుతుంది వాటి దాణాన్ని తయారు చేయడానికి. అంటే ఇప్పుడు అక్కడ తయారు చేసేది అక్కడ పండేదానితో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు 1990వ సంవత్సరం నుంచి కూడా అమెరికా సోయా రైతులు ప్రధానంగా చైనాని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున సోయా పండిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మద్దతుదారులైన నార్త్ డకోటా రైతులు, అట్లాగే రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చే రైతులు కూడా వీళ్ళంతా కూడా ఎక్కువగా చైనాకి తమ సోయాని ఎగుమతి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో చైనా ఎగుమతులు తగ్గిపోవడం, చైనా ఏంటంటే సోయా ఉత్పత్తులను ఆపేసేసి బ్రెజిల్ నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈవెన్ బ్రెజిల్ది టన్నుకి $40 ఎక్కువైనా సరే ఇప్పుడు అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రెజిల్ నుంచి కొనుగోలు చేయడంతో ఇప్పుడు అమెరికా సోయా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద బాగా ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు నిజానికి భారత అమెరికా ఒప్పందం కూడా దాన్ని పెండింగ్లో ఉండటానికి కారణం ఏంటంటే అమెరికా నుంచి సోయా జొన్నలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలి. వీటితో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవాలి అని చెప్పేసి ఇండియాపై అమెరికా ఒత్తిడి పెడుతుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చైనా సోయా కొనుగోలు నిలిపివేసింది కాబట్టి ఆ మోతాదులో మనల్ని దిగుమతి చేసుకోమని చెప్పేసి కోరుతుంది. ఇది ఇట్లా దిగుమతి చేసుకుంటే భారత రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి ఇండియా ఒప్పుకోవట్లేదు. ఇది ఒక రకంగా ఇండియా కూడా ఉపశమనం. ఇప్పుడు అమెరికా ఉత్పత్తులు కొనడానికి ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఇండియా మీద కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు చైనాకి సంబంధించిన కంపల్షన్స్ ఏంటంటే ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్స్ దాని ఎగుమతులు అమెరికాకి ఆపివేసినప్పటికీ ఇప్పుడు దానికి ఆపివేయటం వల్ల ఏంటంటే తనకు వాణిజ్యం దెబ్బతింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అమెరికాతో సహా మిగతా దేశాలు కూడా వేరే వనరులని, వేరే సబ్స్టిట్యూట్లని వీటిని వెతకటం మొదలుపెట్టినాయి. అందుకనే ఇప్పుడు అమెరికాతోటి ఇప్పుడు మనం ఈ పంతం కట్టుకుని ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ కొనసాగిస్తే తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చైనా కూడా భయపడుతుంది. ముఖ్యంగా చైనా పరిస్థితి కూడా ఇప్పుడు ఆర్థికంగా పెద్ద బాగా లేదు కాబట్టి అమెరికాకి ఉత్పత్తులు ఎగుమతి చేయటము కూడా అవసరం. అంటే ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా వాణిజ్య లో భాగంగా ఇప్పుడు టారిఫ్లు పెంచినా ఏం చేసినా సరే ఎంతో కొంత రాజీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు చైనాని ఏదో రకంగా వంచుదామని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం చేశారు, కానీ దాన్ని చైనా తల వంచకుండా నిలబడింది. అయితే ఆ నిలబడే విషయంలో కూడా ఇప్పుడు తను కొంత స్ట్రాటజీగా వ్యవహరించడము, ఇప్పుడు ఇంతకు మించి ఇంకా మనం ఈ పోరుని కొనసాగించడం వల్ల ఇరు దేశాలకి నష్టమని భావించి ఏదో రకంగా ఇద్దరు సర్దుబాటు చేసుకున్నారు. ఆ సర్దుబాటు ఫలితంగానే ఇప్పుడు నిన్న ఏషియాన్లో ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ఒప్పందం కుదరటం వల్ల ఇరు దేశాలకి కూడా కొంత ఉపశమనం. ఎందుకంటే చైనా గూడ్స్ అమెరికాకి చౌక గూడ్స్ వెళ్తాయి, అట్లాగే రేర్ ఎర్త్స్ వెళ్తాయి. అట్లాగే ఇప్పుడు అమెరికా సోయా రైతులకు సంబంధించిన సమస్య తీరుతుంది. ట్రంప్పై ఆ రిపబ్లికన్ రైతులు పెడుతున్న ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అంటే ఈ ఒప్పందం వల్ల కూడా ఈ రెండు దేశాల మధ్య కొంత రాజీ కుదరటం వల్ల ప్రపంచ వాణిజ్యంలో కూడా కొంత సర్దుబాటు, కొంత అంటే ఇప్పటివరకు ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఈ రెండు దేశాలు, ఎందుకంటే పెద్ద ఎత్తున వాణిజ్యం అనేది ఈ రెండు దేశాల మధ్యనే ఉంది. ఇప్పుడు చైనా నుంచే రా మెటీరియల్స్ ప్రపంచవ్యాప్తంగా అందరికి కూడా సరఫరా అవుతున్నాయి. అందుకని ఇప్పుడు ఇది కొంతవరకు మొత్తంగా కూడా అందరికీ ఒక ఉపశమనం కిందే భావిస్తున్నారు. అయితే ఏడాది పాటు వేచి చూసి తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మళ్ళీ నెగోసియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు చైనాకు వెళ్ళటానికి, చైనా అధ్యక్షుడు అమెరికా పర్యటన చేయడానికి కూడా ఈ సందర్భంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది ఒక రకంగా రెండు దేశాల మధ్య మళ్ళీ సుహృద్భావ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడే అవకాశాన్ని నిన్న ఏషియన్ సమావేశం ఇచ్చింది.